మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం రచ్చమలపాడు గ్రామంలో ఉన్నాము. ఎమ్మెల్యే గారు జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు నన్ను గెలిపించండి, ఇప్పటి వరకు నోసుకొని మన నియోజకవర్గానికి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాను అని చెప్పారు. ఆ మాటలన్నీ నమ్మి మీరు గెలిపించారు. మీరు గెలిపించినందుకు మీ గ్రామంలో ఏదన్నా అభివృద్ధి జరిగిందా? మా కాలువలు వేసారండి, కాలువలు వేసి తర్వాత రోడ్లు పోసారు. అంత ముందు రోడ్లు బాగలేవు, రోడ్లు బాగా చేసారు. పింఛన్ 3000 ఇచ్చేది 4000 పెంచింది. ఇంత ముందు రోడ్లు ఇక్కడ లేవు, సైడ్ కాలువలు కట్టించారు, రోడ్లు వేసారు. వికలాంగులకు 6000 పింఛన్ ఎత్తండ్రు. ఆయన వచ్చిన తర్వాత అన్ని బాగానే ఉన్నాయి. ఊరు బయట కూడా డ్రైనేజీ కాలువ చివరి దాకా పూర్తి చేశారు. ఇంత తక్కువ టైంలో ఈ మాత్రం పనులు చేశారంటే పర్లే, అభివృద్ధి బాగానే జరుగుతుంది. ఎలా అనిపిస్తుంది అప్పటికిప్పుడు చాలా తేడా ఉంది. అప్పుడు పడుకుంటే నిద్ర రాదు. ఎందుకని? ఏ కేసులు పెడతారో ఏమో ఇవాళ అలాంటివి ఏం లేవు. హాయిగా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం ప్రశాంతంగా జరపాలి. ఎలా అనిపిస్తుందమ్మా బ్రహ్మానందరెడ్డి గారు? బాగానే ఉందండి, మాకు ఇబ్బందులు ఏం లేదు. మరి నీళ్లు కొన్నాళ్ళు మేము ఆ ఊరు బయట పోయి మాకు కొట్టుకున్నాం. మరి ఏమే కట్ట మాకు నీళ్లు కట్ట రోడ్లు కట్ట మంచి ఇస్తుంది. మా ఊరు గురించి చెప్పాలంటే నేను పుట్టిన కానీ రోడ్లు అయితే బాగా, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో రోడ్లు బాగున్నాయి, సైట్ కాలువలు బాగున్నాయి, స్ట్రీట్ లైట్లు వచ్చినాయి, వాటర్లకి ప్రతి ఇంటికి నీళ్లు వచ్చినాయి. అన్న మాకు మెయిన్ పల్లెటూరుకి వచ్చేసరికి అందరు ప్రతి ఇంటికి నీళ్లు వచ్చినాయి. పల్లెటూరుకి ఇంతకు మించి ఇంకేం కావాలి? మాకు కావాల్సింది ఇది. నువ్వు ఓటేసినవా నేను ఓటేసినవా అనేది కాదు. యాక్చువల్గా చెప్పాలంటే నిజం చెబుతున్నా, నేను ఓటు వేయాల. అట్లాంటిది మా ఇంటికి నీళ్లు వచ్చినాయి, మా ఇంటి ముందుకు రోడ్డు వచ్చింది. ఇంతకు మించి మాకు ఇంకేం కావాలి? సరే నెక్స్ట్ టైం మేము ఆలోచించుకుంటాం, ఎటు వేయాలి అనేది మేము ఆలోచించుకుంటాం. అవును, ఈ ప్రభుత్వంలో మాకు నచ్చింది, ఇది బాగుంది.